మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం తెలుసుకునే పుస్తక జ్ఞానం యోగ పరంపర. దీన్ని రచించిన వారు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ముందుగా మనం ఇందులోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. ఈ పుస్తకంలో ఎంతో అద్భుతంగా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాం. జ్ఞానయోగం గురించి, కర్మయోగం గురించి, తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం, అన్ని గుణాల గురించి ఎంతో చక్కగా నేర్చుకోవచ్చు. ఉద్ధరేదాత్మనాత్మానం అనే దాని గురించి కూడా చాలా చక్కగా వర్ణించారు. మరియు ధ్యానం చేయడంలోని అన్ని దశలను ఎంతో చక్కగా వర్ణించారు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని కూడా ఎంతో అద్భుతంగా ఈ పుస్తకంలో రచించారు. పిరమిడ్ మాస్టర్లందరూ ఈ కాన్సెప్ట్ను చాలా శ్రద్ధగా గ్రహించాలి. ఎందుకంటే చాలా అత్యద్భుతమైన విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మానవుడు జంతు సామ్రాజ్యాల నుంచి, అంటే ఆ యొక్క గ్రూప్ సోల్ నుంచి, సామూహిక ఆత్మ నుంచి ఒక వ్యక్తిపరమైన ఆత్మగా, ఇండివిడ్యువల్ సోల్గా మానవ జన్మలో ప్రవేశించిన తర్వాత కానీ, లేక ఒకానొక శకలంగా మానవ జన్మ పరంపరలో ప్రవేశించినప్పటి నుంచి కానీ, లేకపోతే ఇతర గ్రహాలలో, ఇతర సౌర కుటుంబాలలో, అక్కడి నుంచి ఇక్కడి మానవ జన్మలలో ప్రవేశించిన తర్వాత కానీ, ఇలాగా రకరకాల పరిస్థితుల్లోంచి మానవ జన్మల్లోకి వస్తూ ఉంటాయి ఆత్మలన్నీ. అలా ప్రవేశించడం మొదలు పెట్టినప్పటి నుండి ఎన్నో జన్మలు మానవ శరీరాలలో తీసుకుంటాయి ఆత్మలు. దీనిని ఏమంటామంటే మనం జన్మ పరంపర అంటాం. ఒకసారి మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఆత్మ మళ్ళీ ఇంకొక జంతు ప్రపంచంలోకి పోదు. ఎప్పుడో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషనల్ కేసెస్లో తప్పితే కనుక ఈ మానవ జన్మ పరంపర అన్నది ఒక అత్యద్భుతమైన విషయం. ఈ జన్మ పరంపర చివరి స్థితుల్లోనే మానవుడు జ్ఞానవంతుడవుతుంటాడు. ఈ విషయమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాత మానవుడు జ్ఞానవంతుడవుతాడు. మొట్టమొదటి జన్మలో అతనికి జ్ఞానం అవసరం లేదు. చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్లు మానవుడు తన శరీరంతోనే ఆడుకుంటాడు. శరీరం కోసమే జీవిస్తూ ఉంటాడు. అక్కడ తినడం, త్రాగటం, పడుకోవటం, మైథునం, పెళ్ళి, పిల్లలు, మళ్ళీ వాళ్ళు చావకుండా బ్రతకాలి, వాళ్ళ కోసం పోరాడాలి. ఇలా కేవలం ఈ ఫిజికల్ ఎక్స్పెక్టేషన్ కోసమే ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాడు. భౌతిక జన్మని మళ్ళీ కోరుకుంటూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ అనేక చోట్ల పుడుతూ ఉంటాడు. ఇలాగా ఒక 50, 100, 150, 200 ఎన్నో జన్మలైపోయాయనుకుందాం. ఆ తర్వాత తాను కేవలం ఇడ్లీ సాంబారు తినడానికి, మరి కోడిని తినడానికి, మేకను తినడానికి, రొయ్యను తినడానికి పుట్టలేదు. నేను ప్రజల్లో గుర్తింపు పొందాలి, నేను ఒక రారాజు కావాలి, నేను అందరిలో ప్రథముడిగా ఉండాలి, నా తర్వాతే అందరూ ఉండాలి, అందరూ నా కాళ్ళకే మ్రొక్కాలి, ప్రక్క వాళ్ళ కాళ్ళకి మ్రొక్కకూడదు అని చెప్పేసి అధికార వాంఛలు వస్తుంటాయి. దీనినే మనం రజోగుణం అంటాము. పిరమిడ్ మాస్టర్లంతా దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఒక 100 జన్మల్లో
తమోగుణంగా ఉంటాము, మరొక 100 జన్మల్లో రజోగుణంగా ఉంటాము. 100 జన్మలు అనేది ఊరికే సింబాలిక్గా చెప్పబడుతుంది. అయితే అది ఎక్కడా అలా ప్రత్యేకంగా ఉండదు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క గుణంతో కొన్ని వందల జన్మలు తీసుకుంటూ ఉంటాడు. అందులో ఎన్ని జన్మలు ఏ గుణానికి కేటాయించాడు అన్నది ఆ ఆత్మ యొక్క ఇచ్ఛ, స్వేచ్ఛల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా రజోగుణ పరంపరలో కొన్ని జన్మలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సాత్వికమైన గుణం అంటే నేనేం చేయాలి, జీవితంలో ఎలా జీవించాలి, ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఈ తమో గుణంలోనూ రజోగుణంలోనూ ఎన్నో కష్టాలు కూడా అనుభవిస్తూ ఉంటాడు, ఎన్నో నష్టాలు కూడా అనుభవిస్తూ ఉంటాడు, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటాడు. అలా అనుభవించి ఈ సాత్విక గుణ పరంపరలోకి వచ్చిన తర్వాత ఇక బాధలు అనుభవించకూడదు అంటే నేను ఏం చేయాలి ఇప్పుడు అన్న జ్ఞానం మెల్లిగా అంకురిస్తుంది. అక్కడి నుండి మొదలవుతుంది ప్రతి మనిషికి యోగ పరంపర. కనుక మనం ఇప్పుడు ఈ యోగ పరంపర గురించి తెలుసుకుంటున్నాం. విశేషంగా యోగ పరంపర రాకముందు కర్మ పరంపరలో మరి భోగ లాలసత కొన్ని జన్మలు, అధికార లాలసత మరికొన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఈ సత్య లాలసత, సత్యం అంటే ఏమిటి అనే అన్వేషణతో ఈ యోగ పరంపర మొదలవుతుంది. సత్యం తెలుసుకోవాలంటే యోగం చేయాలి, సత్యం తెలుసుకోవాలంటే సత్యంలో జీవించాలి. కనుక ఈ యోగ పరంపరను మనం విశేషంగా తెలుసుకుందాం. ఈ యోగ పరంపరలో మనకు సాధారణంగా 4 యోగాలున్నాయని, అవి కర్మయోగమని, భక్తి యోగమని, జ్ఞానయోగమని, రాజయోగమని సాధారణంగా అందరికీ తెలుసు. అయితే సాధారణమైన విజ్ఞానం ఎల్లవేళలా నిజమైన విజ్ఞానం కాదు. ఎందుకంటే భక్తి యోగం అన్నది అసలు లేనే లేదు. కృష్ణుడి విగ్రహాన్ని పూజించడం, జీసస్ క్రైస్ట్ చిత్రపటాన్ని పూజించడం అనేది భక్తి యోగంగా చలామణి అవుతుంది. కానీ అది ఒకానొక భక్తి మూర్ఖతా విశేషమే కానీ భక్తి యోగం మటుకు ఎంత మాత్రం కాజాలదు. వాస్తవానికి చెప్పుకోవాలంటే భక్తి యోగం అన్నది లేనే లేదు. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధీయతే అని చెప్పబడింది. అంటే స్వస్వరూపంతో అనుసంధానం చేసుకోవడమే భక్తి యోగం అన్నారు. కనుక ఇక్కడ అది ఇంకొక వ్యక్తికి సంబంధించినది కాదు. మన స్వస్వరూపం ఏమిటో ముందుగా తెలుసుకుని దానితో ఏకమై ఉండడమే భక్తి అని చెప్పబడింది. కనుక ప్రజలు సామాన్యంగా అనుకునే ఆ భక్తి యోగం అనేది లేనే లేదు అని చెప్పేసి పిరమిడ్ ధ్యాన ప్రపంచానికంతా, పిరమిడ్ జ్ఞాన ప్రపంచానికంతా తెలుసు. సృష్టిలోని యోగులందరికీ తెలుసు. అయితే మానవులకి మాత్రం తెలియదు. చెప్పవలసిన బాధ్యత పిరమిడ్ మాస్టర్లందరికీ ఉంది. కనుక ఈ 4 యోగాల్లో భక్తి యోగం అన్నది కనుక తీసేస్తే ఇక మిగిలేవి కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం. ఈ 3 యోగాల గురించి ఇక్కడ మనం విస్తారంగా తెలుసుకుంటాం. కర్మయోగం అనేది 2 రకాలుగా విభజించబడింది. కర్మయోగం 1, కర్మయోగం 2. అలాగే జ్ఞానయోగం అనేది 2 రకాలుగా విభజించబడింది. జ్ఞానయోగం 1,
జ్ఞానయోగం 2. కనుక ఇప్పుడు ఈ అన్ని అంశాల గురించి తెలుసుకుంటాం మనం. ఈ యోగాలన్నీ ఎలాంటి క్రమంలో వస్తాయంటే, ఈ యొక్క యోగ పరంపరలో అంటే మానవ జన్మ పరంపరలో మొట్టమొదలుగా కర్మయోగం మొదటి భాగం వస్తుంది కొన్ని జన్మలు. తర్వాత జ్ఞానయోగం మొదటి భాగం వస్తుంది కొన్ని జన్మల్లో. ఇంకా కొన్ని జన్మల్లో జ్ఞానయోగం రెండవ భాగం వస్తుంది. తర్వాత చివరిగా కర్మయోగం రెండవ భాగం వస్తుంది. కర్మయోగం రెండవ భాగానికి ఉదాహరణగా తీసుకోవాలంటే గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ లాంటి వాళ్ళన్నమాట. ఆ లెవెల్కి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మన జన్మ చివరి జన్మలో ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు చివరి జన్మలో ఆ స్థితిలో ఉన్నవాళ్ళు కనుకనే ప్రపంచం అంతటిలో కూడాను జగద్గురువులుగా వాళ్ళు భాషించారు. అక్కడి దాకా వెళ్ళాలంటే ఆ శిఖరాగ్రానికి వెళ్ళలేం కదా. కనుక మై డియర్ పిరమిడ్ మాస్టర్స్, ఇక్కడ మనం యోగ పరంపర అనే కాన్సెప్ట్ను అత్యద్భుతంగా తెలుసుకుంటున్నాం. కర్మయోగం 1. యోగ పరంపరలో మనం మొట్టమొదటగా కర్మయోగం మొదటి భాగం గురించి తెలుసుకుందాం. కర్మయోగం మొదటి భాగంలో 4 స్టేజీలు ఉన్నాయి, 4 దశలు ఉన్నాయి. వీటిని మనం ఫస్ట్ స్టేజ్ ఏ, సెకండ్ స్టేజ్ బి, థర్డ్ స్టేజ్ సి, ఫోర్త్ స్టేజ్ డి అని తెలుసుకుందాం. చెడు చేయొద్దు. స్టేజ్ ఏ గురించి చెప్పాలంటే, అయ్యా నువ్వు ఎవరికి మంచి చేయలేకపోయావు, చెడు మట్టుకు చేయొద్దు నాయనా, ఏ ప్రాణిని హింసించవద్దు నాయనా, ఆ రొయ్యని ఇన్ని రోజులు తిన్నావు, ఇంకా నువ్వు తినొద్దోయ్, ఆ పందిని తిన్నావు ఇన్ని రోజులు, ఇంకా తినొద్దయ్యా, నీ పెళ్ళంతో ఇన్నాళ్ళు కొట్లాడావు, ఇక నుంచి కొట్లాడకయ్యా, నీ పిల్లల్ని రోజు తంతున్నావు, ఇక నుంచి తన్నకయ్యా అని చెప్తారు. ఇది స్టేజ్ ఏ. కర్మయోగం మొదటి భాగంలో స్టేజ్ ఏ అన్నమాట. అది వాడు అభ్యాసం చేయగా ఆ విధంగా కొన్ని జన్మలు అయిపోతాయి. ఆ తర్వాత ఏం చెప్తారంటే స్టేజ్ బిలో నువ్వు పక్కవాడికి మంచి చేయడానికి పూనుకో, నీకు కూడా మంచి జరుగుతుంది. నువ్వు ఇతరులకు ఎంత మంచి చేస్తే నీకు అంత మంచి జరుగుతుంది. కనుక ఉపకారం చేయి, ఆ వీధులు సరిగ్గా ఊడ్చు, చెట్లు నాటు, మరి అందరికీ అన్నదానం చెయ్యి, ఏదో వస్త్రదానం చెయ్యి. నువ్వు సంఘం సంగతి చూసుకోవాలి, అప్పుడే నీ సంగతి కూడాను సంఘం చూసుకుంటుంది. అప్పుడు నువ్వు ఇంకా బాగా జీవించగలవు నాయనా అని స్టేజ్ బిలో చెప్తారు. ఈ స్టేజ్ ఏలో స్టేజ్ బిలో ధ్యానం, ఆత్మజ్ఞానం ఇలాంటివన్నీ రావు. ఇంకా చిన్న స్టేజ్లలో ఉన్నాడు వాడు. ఇకపోతే స్టేజ్ సిలో ఏమని చెప్తారంటే, నువ్వు మంచి కర్మలు చేస్తూ ఉండు, అయితే వాటి ఫలితాన్ని మాత్రం ఆశించకు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో కృష్ణుడు ఈ 3వ స్టేజ్ గురించి చెప్పాడు కదా. అలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత కర్మ ఫలాలు వచ్చి తీరుతాయి. నువ్వు ఎలాంటి కర్మ చేస్తావో అలాంటి కర్మ ఫలాలు వచ్చే తీరుతాయి. జీసస్ క్రైస్ట్ కూడా చెప్పాడు, యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఎలాంటి విత్తును విత్తుతావో అలాంటి చెట్టునే పొందుతావు.
కనుక నువ్వు వేప విత్తు విత్తి మర్రి చెట్టు వస్తుందేమోనని భయపడాల్సిన అవసరమే లేదు. వేప చెట్టే వస్తుంది. కనుక నువ్వు అందరికీ మంచి చేస్తే నీకు అందరూ మంచి చేసే తీరుతారు. దాని గురించి అనవసరమైన ఆలోచనలతో మళ్ళీ నీ సమయాన్ని ఎంతమాత్రం వృధా చేసుకోవద్దు. నీ శక్తిని ఎంతమాత్రం వ్యర్థం చేసుకోవద్దు. కనుక కర్మ ఫలితాన్ని ఆశించవద్దు నాయనా. కర్మ చేయడంలోనే నీ యొక్క జీవితాన్ని నిమగ్నం చెయ్యి. మంచి శుభకర్మలు చేయడంలోనే. కనుక ఇది స్టేజ్ సి కర్మయోగం మొదటి భాగం అంటే. ఇకపోతే కర్మయోగం మొదటి భాగంలో స్టేజ్ డి ఏమిటంటే, నువ్వు కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయి నాయనా. నేను అనేది లేకుండా కర్మలు చేయి అని చెప్తారు. ఇది చాలా కష్టం. ఇది నిజానికి కర్మయోగం రెండవ భాగంలో ఉన్నవాళ్ళే చేయగలరు. కానీ వీళ్ళందరూ చెప్తారు అదొక లక్ష్యంగా. ఎలాగంటే నువ్వు ఐఏఎస్ పాస్ కావాలి అని చెప్పినప్పుడే వాడు అందులో కాకపోయినా మిగతా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రేడ్ 1 ఏదో పాస్ అవుతాడు. కానీ ఆ లక్ష్యం ఆ సిలబస్ లక్ష్యంగా పెట్టుకోవాలి. కనుక ఈ విధంగా కర్మయోగం మొదటి భాగంలో 4 స్టేజ్లు ఉన్నాయి. అంటే 4 దశలు ఉన్నాయి. వీటిని మనం స్టేజ్ 1A, స్టేజ్ 2B, స్టేజ్ 3C, స్టేజ్ 4D వీటి గురించి మళ్ళీ చెప్పుకుందాం. స్టేజ్ ఏ అంటే మంచి చేయకపోయావు, చెడు మాత్రం చేయకు, హింస చేయకు, తోటి ప్రాణిని కష్టపెట్టకు, చంపకు, కొట్లాడొద్దు, రక్తపాతం చేయవద్దు, నరకవద్దు. స్టేజ్ బి అంటే తోటి ప్రాణికి సహాయం చేయి, రకరకాలుగా సహాయం చేయి, సంగీతం నేర్పించు, డాన్స్ నేర్పించు, రోడ్లు వేయి. అశోకుడు చెట్లు నాటిను కదా అంటే ఇది రెండవ స్టేజ్ అన్నమాట. స్టేజ్ సి అంటే మంచి కర్మలు చేస్తూ ఉండు, అయితే ఫలితాలను ఎంతమాత్రం దృష్టిలో పెట్టుకోవద్దు. ఎందుకంటే వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మన సమయం వృధా అవుతుంది అన్నమాట. మన సమయం వృధా కాకూడదు కదా. ఫలితాలు వచ్చేవి రానే వస్తుంటాయి. స్టేజ్ డి అంటే ఆ తర్వాత ఇంకా ముందుకు పోయి కర్తృత్వ భావన కూడా లేకుండా, అంటే నేను అనేది లేకుండా కర్మలు చేయి నాయనా అంటుంటారు అన్నమాట. కనుక కర్మయోగం మొదటి భాగంలో ఇవన్నీ అయిన తర్వాత జ్ఞానయోగం మొదటి భాగం వస్తుంది. జ్ఞానయోగం 1. జ్ఞానయోగం మొదటి భాగంలో ఇప్పుడు ఏం చెప్తారంటే మెల్లిగా, ఒరేయ్ నువ్వు మానవ శరీరం కాదురోయ్, నువ్వు ఆత్మవోయ్. చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉన్నాయోయ్. ఈ ఒక్క లోకమే అనుకునేవు, ఎన్నో లోకాలున్నాయోయ్. నీకు అపారమైన శక్తి ఉందోయ్. నువ్వు ఆత్మ పదార్థమోయ్. నువ్వు సాధించలేనిది ఏదీ లేదోయ్. కావాలంటే గాలిలో ఎగరగలవు, నీటి మీద నడవగలవు అని చెప్తూ ఉంటారు. ఇది అంతా కొత్తది. ఇదంటే కొత్త జ్ఞానానికి సంబంధించింది నది. నీకు చావు లేదు, సంతోషంగా ఉండు. చనిపోయిన నీ తల్లి తండ్రి వేరే లోకాల్లో ఉన్నారు. కావాలంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలవు. నువ్వు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికే వెళ్తావు. కనుక ఏడవకు. ఇలాంటి విశేషాలన్నీ చెప్తూ ఉంటారు జ్ఞానయోగం మొదటి భాగంలో. అప్పుడే వేదాంతం వినడం, మరి ప్రవచనాలు వినడం మొదలవుతుంది. కర్మయోగం మొదటి భాగంలో
ఈ ప్రవచనాలు వినడం, జీసస్ క్రైస్ట్ యొక్క బోధనలు వినడం, గీత యొక్క పాఠాలు మరి గీతా యజ్ఞాలు వినడం ఇవన్నీ ఉండవన్నమాట. జ్ఞానయోగం మొదటి భాగంలోనే ఇవన్నీ మొదలవుతాయి. ఇక్కడ కూడా 4 స్టేజ్లు ఉన్నాయి. మళ్ళీ జ్ఞానయోగం మొదటి భాగంలో 4 స్టేజ్లు ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ ఏని శ్రవణం అంటాం. సెకండ్ స్టేజ్ బిని మననం అంటాము. థర్డ్ స్టేజ్ సిని నిధి ధ్యాసన అంటాము. ఫోర్త్ స్టేజ్ డిని సాక్షాత్కారం అంటాము. మొట్టమొదటి స్టేజ్ శ్రవణం. నువ్వు బాగా విను, అక్కడ లెక్చర్స్ ఇస్తున్నారు, జీసస్ క్రైస్ట్ గురించి చక్కగా సువార్త ఇస్తున్నారు, పోయి విను, ఆయనేం చెప్పాడో విను, అక్కడ భగవద్గీత గీతా యజ్ఞాలు జరుగుతున్నాయి, పోయి విను. ఎవరో ధ్యానం లెక్చర్స్ ఇస్తున్నారు, పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో, అక్కడ పోయి విను. ఊరికే వినిరా, ఆ తర్వాత సంగతులు చూద్దాం, మొదట బాగా శ్రవణం చేయి అని చెప్తారు. వాడికి అంతకుముందు వరకు ఇవన్నీ పట్టవు, ఇప్పుడు మెల్లిమెల్లిగా అవి పట్టబడుతుంటాయి. కనుక ఇది స్టేజ్ ఏ. ఇలా కొన్ని జన్మలు కూడా జరిగిపోవచ్చు. తరువాత విన్నదంతా మననం చేసుకుంటూ ఉంటాడు. అవును, నిజమే, జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు, మరి ఇలా చెప్పాడు కదా, మనం అలా చేయాలి కదా, ఆత్మ గురించి చెప్పాడు కదా, దేవుని రాజ్యం నీలో ఉందని చెప్పాడు కదా, మరి మనం లోపలికి ఎలా వెళ్ళాలి? అన్లెస్ దిన్ 2 eyes become one, you cannot enter the kingdom of God అని చెప్పేసి, నీ 2 కళ్ళు ఒక కన్ను కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అన్నాడు జీసస్ క్రైస్ట్. అంటే ఒక కన్ను ఏమిటి, 2 కళ్ళు అంటే ఏమిటి? ఇలా దీన్ని అంతా మరణం చేసుకోవటం అంటాం. ఉదాహరణకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, తేత్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అయ్యా అర్జున, నువ్వు ఆ స్వర్గలోకాన్ని, ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి వస్తుంటావు. అంటే ఓహో, మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి వస్తుంటానా, స్వర్గలోకాలు ఉన్నాయా, వీటన్నింటి గురించి ఈ విధంగా ఆలోచించటాన్ని మననం అంటాం. అందులో కూడా కొన్ని జన్మలు జరిగిపోవచ్చు. తర్వాత నిధిధ్యాసన. అంటే ఓహో, నేను ఆత్మను, జీసస్ చెప్పాడు కనుక నేను ఆత్మను అనుకుని ఆ విధంగానే ఆత్మపరంగా జీవించటం మొదలు పెడతాడు. శరీరపరంగా ఏవైనా జరిగినా బాధలు పట్టించుకోకుండా, నేను ఆత్మను కదా, రేపో ఎల్లుండో చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత హాయిగా జీవిస్తాను, నేను జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాను, నేను కృష్ణుని దగ్గరికి వెళ్ళిపోతాను అన్న భావనతో జీవితంలో హాయిగా జీవించడం మొదలు పెడతాడు. అంటే తాను విన్నదాన్ని జీవితంలో అభ్యాసం చేయడం మొదలు పెడతాడు. ఈ మొత్తాన్నే నిధిధ్యాసన అంటాము. తర్వాత సాక్షాత్కారం. అంటే మీరు ఇంకా మీ జీవితానికి సాక్షిగా అయిపోవటం. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, చచ్చిపోయే వాళ్ళు చస్తుంటారు, కానీ మీరు మాత్రం జీసస్ యొక్క జ్ఞానంలో హాయిగా అన్నిటికీ సాక్షిభూతమైపోతారు. పెళ్ళిళ్ళు
జరుగుతూ ఉంటాయి, పిల్లలు పుడుతూ ఉంటారు, ఒక్కోసారి బిల్డింగులు కడుతూ ఉంటారు. అన్నింటిలో కలిమిలేముల్లో, జయ అపయజాల్లో, చీకటి వెలుగుల్లో, అన్నింటిలోనూ మనం సాక్షిగా ఉంటాం. అదే సాక్షాత్కారం. ఇదే జ్ఞానయోగం. మొదటి భాగం యొక్క పరాకాష్ట ఇవన్నీ కూడాను జ్ఞానయోగం మొదటి భాగంలో వస్తాయి. కర్మయోగం మొదటి భాగం గురించి తెలుసుకున్నాం. 4 స్టేజులు. జ్ఞానయోగం మొదటి భాగంలో కూడా 4 స్టేజులు ఉన్నాయి. ఒక్కొక్క స్టేజ్లో కొన్ని జన్మలు తీసుకోవచ్చు, లేకపోతే ఒకటే జన్మలో పూర్తి చేసుకోవచ్చు. అన్ని స్టేజులు కూడాను ఇది వాళ్ళ శక్తియుక్తుల మీద ఆధారపడి ఉంటుందా, ఇది వాళ్ళ శక్తియుక్తుల మీద ఆధారపడి ఉంటుంది. కనుక మళ్ళీ ఇంకోసారి తెలుసుకుందాం. జ్ఞానయోగం మొదటి భాగంలో ఫస్ట్ స్టేజ్ ఏ అన్నది శ్రవణం సంబంధించినది. సెకండ్ స్టేజ్ బి అన్నది మననానికి సంబంధించినది. థర్డ్ స్టేజ్ సి అన్నది నిధిధ్యాసన అభ్యాసానికి సంబంధించినది. ఫోర్త్ స్టేజ్ డి అన్నది సాక్షాత్కారం పొందే స్టేజ్, అన్నింటికీ నిర్వికారంగా ఉన్న స్టేజ్, అన్నింటికీ సాక్షిభూతంగా ఉన్న స్టేజ్. విలియం షేక్స్పియర్ అన్నాడు, ఆల్ ద వరల్డ్ ఇస్ ఎ స్టేజ్, వి ఆర్ ఆల్ యాక్టర్స్, వి స్ట్రక్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. కనుక ఓహో, నేను భర్తగా ఉన్నాను, భర్తగా నటించాలి, అంతేకాని నిజమైన భర్త నేను కాదు, నిజమైన భార్య నేను కాదు, నిజమైన తల్లి నేను కాదు, నిజమైన తండ్రి నేను కాదు. శంకరాచార్యుల వారు చెప్పారు కదా భజగోవిందంలో, కస్తం కోహం కుతాయాత కామే జననీ కోమే తాత ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యాక్వా స్వప్న విచారం. అయ్యా, ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఈ విధంగా ఇదంతా కూడాను ఒక డ్రీమ్ లాంటిది. కనుక దీన్ని డ్రీమ్లానే తీసుకో, స్వప్నంగానే తీసుకో అని చెప్పేసి శంకరాచార్యుల వారు చెప్పారు. ఇదంతా కూడాను అంటే ఆ విధమైన స్టేజ్ కలిగి ఉండడం అనేది సాక్షాత్కారం పొంది ఉండడం అన్నమాట. సాక్షిగా మన ఆకారం అయిపోయి అన్నింటికీ విట్నెస్గా మన ధర్మాలు మటుకు మనం నిర్వర్తిస్తూ, మన నాటక రంగంలో మనం సరి అయిన పాత్ర పోషిస్తూ, మిగతా అంతటికి కూడాను సాక్షిగా విట్నెస్గా అలా ఉండటం అన్నమాట ధ్యాన యోగం. ఇలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత అప్పుడు ధ్యాన యోగం వస్తుంది, అదే రాజయోగం. అప్పుడు జీసస్ క్రైస్ట్ని నేను చూడాలి, ఇన్ని రోజులు బైబిల్ విన్నాను, ప్రవచనాలు విన్నాను, నేను ఇంకా జీసస్ క్రైస్ట్ స్వయంగా మాట్లాడాలి, ఆయన ఏ లోకంలో ఉన్నా ఆ లోకానికి వెళ్ళి మాట్లాడాలి, నేను ఇంకా గౌతమ బుద్ధునితో మాట్లాడాలి అనే తపన మొదలవుతుంది. కఠోపనిషత్తులో నచికేతుడు చనిపోయిన తర్వాత అసలు మనిషి ఏమవుతాడో నేను స్వయంగా తెలుసుకోవాలి అని పూనుకున్నాడు. 11 ఏళ్ల వయస్సులోనే అక్కడ నుంచి రాజయోగం మొదలవుతుంది. రాజయోగం అంటే కింగ్ ఆఫ్ ద యోగాస్, అంటే కర్మయోగం కన్నా, జ్ఞానయోగం కన్నా ధ్యానయోగం అన్నది కింగ్ ఆఫ్ ద యోగాస్ అన్నమాట. వాడు ఇంకా ఈ నీతి ప్రవచనాలు వినడు, బైబిల్ క్లాస్కి పోడు, తాను ఇంకా కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచుతాడు, ధ్యానంలో ప్రవేశిస్తాడు,
తన చిత్త వృత్తులను నిరోధించుకుంటాడు. తన మూడో కన్నును తెరుచుకుంటాడు. శరీరంలోంచి బయటికి వస్తాడు. నేను సూక్ష్మ శరీరాన్ని అని తెలుసుకుంటాడు. తాను స్వయంగా అన్ని లోకాలు తిరిగి వస్తుంటాడు. అంటే జీసస్ క్రైస్ట్ ఏ ధ్యానం చేశాడో, గౌతమ బుద్ధుడు ఏ ధ్యానం చేశాడో, వర్తమాన మహావీరుడు ఏ ధ్యానం చేశాడో తాను కూడా ఆ ధ్యానం మొదలు పెడతాడు. ఇది ధ్యాన యోగం. చూశారా? జన్మ కర్మ పరంపరలో చివరి దశలోనే యోగ పరంపర వస్తుంది. యోగ పరంపరలో ముందుగా కర్మయోగం 1 మొదలవుతుంది. ఇది మొదటి స్టేజ్. తర్వాత రెండవ స్టేజ్లో జ్ఞానయోగం 1, ఆ తర్వాత మూడవ స్టేజ్ ధ్యానయోగం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ కూడాను అందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు. అంటే వాళ్ళ యోగ పరంపర మొదలయ్యేది ఈ ధ్యాన యోగం నుంచే అన్నమాట. నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్న పరమ పాపివైన, పరమ నికృష్టుడివైన, సామాన్యుడివైన, పండితుడివైన కళ్ళు 2 మూసుకోబోయి ఇంకా ధ్యానం చేయబోయి. రోజుకి 24 గంటల్లో అర్ధగంటో గంటో మొత్తానికి కళ్ళు 2 మూసుకుంటే కర్మల్లో మునుగకు, గీతా ప్రవచనాలకు పోకు. నీ ఇంట్లో నువ్వు కూర్చో, కాళ్ళు 2 కట్టేసుకో, చేతులు 2 కట్టేసుకో, నోరు కట్టేసుకో, కళ్ళు 2 కట్టేసుకో. నీ మైండ్ని ఖాళీ చెయ్యి, చిత్తవృత్తులను నిరోధించు అన్నమాట. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి. అంటే ధ్యాన యోగం మొదలుపెట్టు. జీసస్ క్రైస్ట్ చెప్పాడు కదా, నీ లోపల ఉంది అని చెప్పి ఇంకా లోపలికి పోవాలి. మనం ఆయన చెప్పినది చేయాలి కదా. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ అన్నప్పుడు మనం ఇంకా లోపలికి పోవాలి. దీని పేరే ధ్యానయోగం అథవా రాజయోగం. మనం బస్ కండక్టర్ అయి ఉండవచ్చు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మరి ధ్యానయోగి కావాలి. మనం బయట ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఇంటికొచ్చి మళ్ళీ ధ్యానయోగి కావాలి. లేకపోతే మనం ప్రధానమంత్రి కావచ్చు, కానీ ఇంటికొచ్చి మళ్ళీ ధ్యానం చేయాలి. స్కూల్ టీచర్ కావచ్చు, కానీ ఇంటికొచ్చి ధ్యానం చేయాలి. ఇదే జీసస్ క్రైస్ట్ చెప్పింది చేయడం అంటే. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్, సో ట్రావెల్ విత్ ఇన్. నీ లోపలికి నువ్వు పో అన్నాడు జీసస్. అయితే ఎలా పోతాం? ఈ కళ్ళు 2 మూసేసుకోవాలి, నోరు మూసేసుకోవాలి, చేతులు 2 కట్టేసుకోవాలి, కాళ్ళు 2 కట్టేసుకోవాలి. ఏదో ఒక మంచి ఆసనం చూసుకొని గోడకు జారగిలబడు, చెట్టుకి జారగిలబడు, మరి గదిని చీకటి చేసుకును. రాత్రిపూట పగలో ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంకా కళ్ళు 2 మూసేసుకోవాలి. ఎవరి వయస్సు ఎంతుంతో అన్ని నిమిషాలు కనీసం ధ్యాన సాధన మొదలు పెట్టాలి. అంటే 5 ఏళ్ల పిల్లలు 5 నిమిషాలు, 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలు, 20 ఏళ్ల వాళ్ళు 20 నిమిషాలు, 30 ఏళ్ల వాళ్ళు 30 నిమిషాలు, 50 ఏళ్ల వారు 50 నిమిషాలు, 70 ఏళ్ల వారు 70 నిమిషాలు. రోజు మనం శరీరానికి స్నానం ఎలా పోస్తామో ఆత్మకు కూడా స్నానం పోయాలి కదా. స్నానం చేయకపోతే శరీరానికి ఎంత కంపుగా ఉంటుంది. కనుక ఆత్మకు స్నానం పోయటమే, ఆత్మను బాత్రూంలో కూర్చోబెట్టడమే ధ్యానంలో కూర్చోబెట్టడం. బాత్రూంలో మనకు షవర్ బాత్ వస్తుంది, ధ్యానంలో కూడా ఒక షవర్ బాత్ వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ షవర్ బాత్. ధ్యానంలో ఏమవుతుందంటే మన మైండ్
కామ్ అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. ఎప్పుడైతే మనం మన శ్వాసను గమనించామో, శ్వాసను కుంభించకూడదు, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా అలా శ్వాస మీద ధ్యాస పెడుతుంటే మన మనస్సు నిర్మానుష్యమైపోతుంది. అపారమైన విశ్వశక్తి మన లోపల ప్రవహిస్తూ ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ. దీనినే శివుడు రెండవ భార్య అంటే గంగాదేవి అన్నాం. చూశారా, శివుడు జుట్టు నుంచి పైనుంచి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. అంటే శివుడు క్రింద ధ్యాన స్థితిలో ఉంటాడు, పైనుంచి కాస్మిక్ ఎనర్జీ షవర్ బాత్ వస్తూ ఉంటుంది, లోపల చేరుతూ ఉంటుంది. ఇదే ధ్యాన యోగం. అపారమైన విశ్వమయ ప్రాణ చైతన్యాన్ని, ప్రాణశక్తిని మన లోపలికి తీసుకుంటూ ఉండడమే ధ్యాన యోగం. అప్పుడు ఏమవుతుంది? దివ్య చక్షువు తెరుచుకుంటుంది. దీన్నే జీసస్ క్రైస్ట్ అన్నాడు, అన్లెస్ దిన్ 2 eyes become one, you cannot enter the kingdom of the God. నీ చర్మ చక్షులు రెండు ఏకమైపోతాయి. ఏకమైపోయి ఒకానొక దివ్య చక్షువు కాలేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు నాయనా అని. అంటే దివ్య చక్షువు ఉత్తేజితం అన్నమాట. దీన్నే మూడో కన్ను, థర్డ్ ఐ అంటారు. లోబ్సాంగ్ రాంపావ్ రాసిన థర్డ్ ఐ పుస్తకం చదవండి. అక్కడ థర్డ్ ఐ గురించి కొంచెం తెలుస్తుంది. యోగులందరూ కూడాను ఋషులుగా మారినప్పుడు వాళ్ళకి ఒక మూడో కన్ను వస్తుంది. మూడో కన్నుతో చూడడాన్ని సీయింగ్ అంటాం. ద్రష్ట అంటే చూసేవాడు ఋషి. కనుక ఈ ధ్యాన యోగం యొక్క పరాకాష్ఠలో మనిషి యోగి అయిపోయిన తర్వాత, అంటే ధ్యాని యోగి అయిపోయిన తర్వాత యోగి ఋషి అయిపోతాడు. ఓ యోగి ఋషి అయినప్పుడు అది ధ్యాన యోగం యొక్క పరాకాష్ఠ. ప్రతి మనిషి కూడా ఒక ఋషి కావాలి. ఋషిగా కాకపోతే మళ్ళీ 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 పుడుతూనే ఉంటాడు. జీసస్ క్రైస్ట్ మహా ఋషి అయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి అయ్యాడు. మరి మనం వాళ్ళ కొంగు పట్టుకొని వేలాడాలా, లేక వాళ్ళలాగా మనం కూడా తయారు కావాలా? వాళ్ళలాగా తయారు కావాలంటే మనం కూడా యోగులం కావాలి, మనం కూడా ఋషులం కావాలి. పిరమిడ్ మాస్టర్లందరూ ఋషులే. వాళ్ళు ఎన్నో గంటలు 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 ధ్యానం చేసి తమ మూడవ కన్నును ప్రతిష్ఠించుకున్నవారే, మూడో కన్నును తెరిపించుకున్నవారే. మరొక యోగి వచ్చి, మరొక ఋషి వచ్చి మన మూడో కన్ను తెరవడు. మనమే కష్టపడాలి. డబ్బు సంపాదించుకోవడం ఎలానో మరి దివ్య చక్షువు సంపాదించుకోవడంలో కూడా అలానే కష్టపడి సంపాదించుకోవాలి. గంటలు గంటలు ధ్యానం చేసే దివ్య చక్షువును సంపాదించుకుంటాం. గంటలు గంటలు వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది. గంటలు గంటలు సంగీతం సాధన చేస్తే సంగీతం వస్తుంది. అప్పుడు మనం కూడా త్యాగరాజులం అవుతాం. అప్పుడు భీమ్సేన్ జోషిలా అవుతాం. బిస్మిల్లా ఖాన్లా కావాలంటే మరి గంటలు గంటలు సంగీత సాధన చేయాలి కదా. అలాగే గంటలు గంటలు ధ్యానం చేస్తే ఋషి అవుతాం. మూడో కన్ను తెరుచుకుంటుంది. మూడో కన్ను తెరుచుకున్నప్పుడు మన ధ్యాన యోగం పూర్తి అయిందన్నమాట. అక్కడి నుండి జ్ఞానయోగం రెండవ భాగం మొదలవుతుంది. తరువాత మళ్ళీ మనం ఈ విషయాలు తెలుసుకుందాం. ఇంతవరకు కర్మయోగం మొదటి భాగం, జ్ఞానయోగం మొదటి భాగంల గురించి తెలుసుకుని ధ్యానయోగంలోకి వచ్చాము. మనం ధ్యానయోగం అన్న విషయంలో ఉన్నాం, గుర్తుంచుకోండి. దీని పేరు రాజయోగం, ద కింగ్ ఆఫ్ యోగాస్.
ధ్యానయోగం అంటే రాజయోగంలో మళ్ళీ 4 అంశాలు ఉన్నాయని తెలుసుకోండి. కర్మయోగం మొదటి భాగంలో 4 అంశాలు ఎలా ఉన్నాయో, జ్ఞానయోగం మొదటి భాగంలో 4 అంశాలు ఎలా ఉన్నాయో, ధ్యానయోగంలో కూడాను 4 అంశాలున్నాయి. మొట్టమొదటి స్టేజ్ ఏ, అదే శ్వాస మీద ధ్యాస. ఈ స్టేజ్లో ప్రతిరోజు కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండాలి. దీనిని మనం సుఖమయ ప్రాణామయం, కుంభక రహితమైన కేవల పూరక రేచాకాత్మకమైన సుఖమయమైన ప్రాణామయం అంటాం. మనకు ఇష్టం వచ్చిన ఆసనంలో మనం కూర్చోవాలి. కుర్చీలో కూర్చోవచ్చు, క్రింద కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకి ఆనుకొని పడుకోవచ్చు, మరి కావాలంటే కాళ్ళు చాపుకోవచ్చు. మొత్తం మీద కళ్ళు 2 మూసేసుకోవాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఏ మంత్రము చెప్పుకోకూడదు. మనస్సులో రాముని రూపం మరి బుద్ధుని రూపం పెట్టుకోకూడదు. రామనామం ఉచ్చరించకూడదు. ఏ మంత్రము ఉచ్చరించకూడదన్నమాట. కేవలం శ్వాస మీద ధ్యాస. ఇది స్టేజ్ ఏ, ధ్యానయోగంలో మొట్టమొదటి స్టేజ్. రెండవది స్టేజ్ బి, అది మనస్సు యొక్క ఆలోచన రహిత స్థితి. ఇలా స్టేజ్ ఏలో చెప్పిన విధంగా కూర్చుంటూ ఉంటే అది అలవాటైపోతూ కొన్ని రోజులకి మైండ్ ఖాళీ అయిపోతుంది. కళ్ళు 2 మూసుకోగానే శ్వాస మీద ధ్యాస పెట్టగానే ద మైండ్ బికమ్స్ ఎంప్టీ. మనస్సులో ఏ ఆలోచనలు ఉండవు. ఇదే స్టేజ్ బి. మూడవది స్టేజ్ సి, అదే నాడీ మండల శుద్ధి. ఇలా కొన్ని రోజులు స్టేజ్ బిలో చెప్పిన విధంగా మైండ్ శూన్యంలో ఉన్న తర్వాత మనలోకి అపారమైన ప్రాణశక్తి రావటం గమనిస్తాం. పైనుంచి మన లోపలికి ఏదో ప్రవహిస్తున్నట్లు, ఈ శరీరం అంతా శుభ్రం చేస్తున్నట్లు, నాడి మండలం అంతా శుద్ధం చేస్తున్నట్లు మనకి అనుభవానికి వస్తుంటాయి. రకరకాలుగా తిరిగిపోతుంటాం. లోపల వేడి వస్తూ ఉంటుంది, చలి వస్తూ ఉంటుంది. వీటన్నింటినీ నాడీ మండల శుద్ధి అంటాం, లేకపోతే ప్రాణశక్తి అవాహనం అంటాం, కాస్మిక్ ఎనర్జీ అంటాం. అలా ధ్యాన యోగంలోని స్టేజ్ ఏలో శ్వాస మీద ధ్యాస కొన్ని రోజులు గడుపుతాం. స్టేజ్ బిలో మరి ఆ యొక్క మైండ్ ఎంప్టీనెస్లో ఆలోచన రహిత స్థితిలో కొన్ని రోజులు ఉంటాం. స్టేజ్ సిలో అపారమైన ప్రాణశక్తి మన లోపలికి వస్తూ ఉంటుంది. ఇందులో చాలా నొప్పులు, బాధలు ఇవన్నీ ఉంటాయి. డెలివరీ నొప్పులు లాగా ఉంటాయి. మరి డెలివరీ నొప్పులు అయితేనేగా డెలివరీ అయ్యేది. డెలివరీ నొప్పులు రాకుండా ఎక్కడైనా శిశువు బయటికి వస్తాడా? కనుక ఈ డెలివరీ నొప్పులు మంచి శుభానికి సూచకం. పిల్లవాడు పుట్టబోతున్నాడు, ఇంకా బయటికి రాబోతున్నాడు అనే దానికి సూచిక ఈ డెలివరీ నొప్పులు అన్నవి. అలాగే ధ్యానంలో ఎన్నో నొప్పులు రాగానే వాటిని శుభ సూచకంగా తీసుకోవాలి. ఆ నొప్పులు రాగానే ధ్యానం ఆపేస్తే మళ్ళీ ఎక్కడున్న గొంగలి అక్కడే ఉంటుంది. నాలుగవది స్టేజ్ డి, అదే దివ్య చక్షువు యొక్క ఆవిర్భావం. స్టేజ్ సిలో కలిగే నొప్పులను, బాధలను భరిస్తూ ముందుకు పోతూ ఉంటే అప్పుడు మన గర్భం నుంచి శిశువు బయటకు వచ్చినట్లు మన మూడో కన్ను ఒకటి ఉదయిస్తుంది. మన పాల భాగాన రకరకాల ప్రదేశాలు, విచిత్రాలు చూడడం మొదలు పెడతాం. కొండలు, కోనలు, లోయలు చూడడం మొదలు పెడతాం. దీనిని దివ్య చక్షువు యొక్క ఆవిర్భావం అంటాం. ఇది స్టేజ్ డి. చూశారా, అలా కూర్చోగా రకరకాల చెట్లు, కొండలు, కోనలు, లోయలు, జలపాతాలు, సముద్రాలు,
ప్రకృతి అద్భుతమైన దృశ్యాలు, ఎప్పుడూ చూడని సూక్ష్మ ప్రకృతి మనకి మన పాలభాగాన కనబడుతూ ఉంటుంది. అన్లెస్ థిన్ టూ ఐస్ బికమ్ వన్, యు కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. ఈ రెండు కళ్ళు ఒకటి కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అన్నాడు జీసస్ క్రైస్ట్. దాని పేరే దివ్య చక్షువు. అదే స్టేజ్ డి అన్నమాట. ధ్యాన యోగంలో ఎప్పుడైతే స్టేజ్ డి వచ్చిందో మీ ధ్యాన యోగం సఫలీకృతమైందన్నమాట. కనుక మళ్ళీ గుర్తుంచుకోండి, ధ్యాన యోగంలో శ్వాస మీద ధ్యాస పెట్టడం అన్నదే స్టేజ్ ఏ. మన మనస్సు నిర్మానుష్యమైపోవటం అన్నదే స్టేజ్ బి. ప్రాణశక్తిని తీసుకుంటూ నాడి మండల శుద్ధి జరగటం అన్నదే స్టేజ్ సి. దివ్య చక్షువు యొక్క ఆవిర్భావం అన్నదే స్టేజ్ డి. ఏ దివ్య చక్షువునైతే కృష్ణుడు సంజయుడికి ఇచ్చి అక్కడి నుంచి మహాభారత యుద్ధాన్ని చూడమని చెప్పాడో, ధృతరాష్ట్రునికి రన్నింగ్ కామెంటరీ ఇప్పించాడో ఆ థర్డ్ ఐ అన్నమాట. ఏ థర్డ్ ఐ ద్వారా నోస్ట్రాడామస్ రాబోయే సెంచరీస్లో, రాబోయే శతాబ్దాలలో ఏమేం జరుగుతాయో చూసి చెప్పాడో ఆ దివ్య చక్షువు అన్నమాట. ఏ దివ్య చక్షువు ద్వారా వాల్మీకి రాముడు పుట్టకముందే రామాయణమంతా చూసి తాను వ్రాశాడో ఆ దివ్య చక్షువు అన్నమాట. ఏ దివ్య చక్షువు ద్వారా అయితే గౌతమ బుద్ధుడు తన జన్మలన్నీ తాను చూసుకున్నానని చెప్పాడో ఆ దివ్య చక్షువు అన్నమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అంటే అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాం, నేను నా జన్మలన్నీ తెలుసుకొని ఉన్నవాణ్ణి, అయితే నీకు ఏమీ తెలియదు అని ఇతను తన జన్మలు ఎలా చూసుకున్నాడా? ఈ దివ్య చక్షువు ద్వారానే. గౌతమ బుద్ధుడు కానీ, కృష్ణుడు కానీ, ఎవరైనా కానీ ధ్యానం చేస్తేనే దివ్య చక్షువును సంపాదించుకుంటారు. అలాగే బస్ కండక్టర్ కానీ, ఇంట్లో గృహిణి కానీ, చిన్నపిల్లవాడు కానీ, ఆడ కానీ, మగ కానీ, అమెరికాలో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇండియాలో కానీ, ఎక్కడైనా కానీ, ఎవరైనా కానీ కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే వాళ్ళు ఎలాంటి పాపాలు చేసిన వాళ్ళైనా దానికి దీనితో సంబంధమే లేదు. జ్ఞానానికి గతంతో సంబంధం లేదు, వర్తమానంతోనే సంబంధం. అందరూ దివ్య చక్షువు సంపాదించుకుంటారు. కావలసిందల్లా మరి కాస్త సాధనతో పనులు సమకూరు ధరలోన అన్నారు కదా. కనుక మనం అభ్యాసం చేయాలి. ఎలాగైతే వ్యాపారంలో అభ్యాసం అన్నది ఉందో, మరి సంగీత సాధన అన్నది ఎలాగ ఉందో అలాగే ధ్యాన సాధన. కనుక పిరమిడ్ మాస్టర్లందరూ ప్రపంచం మొత్తానికి ధ్యాన సాధనను ప్రసాదిస్తున్నారు. ప్రపంచం మొత్తం చేత ధ్యాన సాధన చేయిస్తున్నారు. ఎన్నో లక్షల మందికి ఈ దివ్య చక్షువు ఉత్తేజితం అయింది. ఆంధ్ర రాష్ట్రంలో, మరి ఇతర రాష్ట్రాలలో, భారతదేశంలో ఈ విధంగా ధ్యాన యోగంలో కూడాను 4 స్టేజెస్ ఉన్నాయి. మళ్ళీ వెనక్కి వెళ్తే కర్మయోగంలోకి మొదటి భాగంలో 4 స్టేజెస్లు ఉన్నాయి. అలాగే జ్ఞానయోగంలోని మొదటి భాగంలో శ్రవణం, ఊరికే ప్రబోధాలు ప్రవచనాలు వింటాం. మననం, నిధిధ్యాసన, మరి సాక్షాత్కారం అనే
4 స్టేజెస్ ఉన్నాయి. కానీ అవన్నీ అయిపోయిన తర్వాత మనం స్వయంగా ధ్యానం మొదలు పెడతాం. బయటి ప్రపంచంతో మనకిక నిమిత్తం లేకుండా అంతర్ప్రపంచంలో ఉంటాం. జ్ఞానయోగం 2. ఇలా కొన్ని జన్మలు జరిగిపోయిన తర్వాత దివ్యచక్షువు పరిపక్వం అయిపోయిన తర్వాత జ్ఞానయోగం 2వ భాగంలో ప్రవేశిస్తాము. అంటే ఏమిటి? దివ్య చక్షువుతో మనం జీసస్ క్రైస్ట్తో స్వయంగా కలుస్తాం. కృష్ణుణ్ణి స్వయంగా కలుస్తాం. నేనే స్వయంగా వీళ్ళందరినీ కలిశాను. నేను నా జన్మలన్నీ తెలుసుకున్నాను. నా ధ్యాన పరంపరలో, నా యోగ పరంపరలో నా యొక్క దివ్య చక్షువు యొక్క ఎన్నో విశేషాలను నేను తెలుసుకున్నాను. అలాగే మీరు తెలుసుకుంటారు. ప్రతి మనిషి తెలుసుకుంటాడు. ఎవరు ఏది చేస్తాడో వారు దాన్ని పొందుతారు. జ్ఞానయోగం 2లోనూ శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారాలన్నవి ఉన్నాయి. కనుక ఈ దివ్యచక్షువు వచ్చిన తర్వాత స్వయంగా జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి, కృష్ణుని దగ్గర నుంచి మన ధ్యానంలో వారిని దర్శించి వారి మాటలను వినడం అనేది మళ్ళీ శ్రవణం 2. ఇంతకుముందు భౌతిక కాయంలో ఉండి ప్రవచనాలు విన్నాం. ఇప్పుడు మనం ఆత్మకాయంలో ఉండి జీసస్ యొక్క ఆత్మతో ఆత్మ ప్రవచనం మనం సాక్షాత్తు వింటాం. ఇది శ్రవణం 2. తర్వాత మనం మననం 2లోకి వెళ్తాం. అంటే మన ధ్యానంలో జీసస్ క్రైస్ట్ కనిపించి మనకి ఏం చెప్పాడో దానిని ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దానిని మననం చేసుకుంటాం. చూశారా, దాని గురించి ఆలోచిస్తాం. ఓహో, నిన్న ధ్యానం చేశాను, జీసస్ క్రైస్ట్ వచ్చాడే, నాకు ఇలా ఇలా చెప్పాడా, కరెక్టే కదా, నేను ఇలా చేయడం లేదు కదా, నేను ఊరూరా తిరగటం లేదు కదా, ధ్యానం అందరికీ చేయమని చెప్పాలి కదా, ఎందుకు చెప్పడం లేదు నేను, మరి చెప్పాలి కదా, భయపడ్డానా, భయపడకూడదు, భయపడకుండా నిర్భయంగా చెప్పు అన్నాడు జీసస్ క్రైస్ట్. నిన్న రాత్రి కలలోకి వచ్చి, నిన్న రాత్రి ధ్యానంలోకి వచ్చి, అంటే ఇదంతా మననం చేసుకోవటం. తర్వాత నిధిధ్యాసన. రాత్రి ధ్యానంలో మరి జీసస్ క్రైస్ట్ వచ్చి ఏం చెప్పాడో పొద్దున అది చేయడమే నిధిధ్యాసన 2. మనకు సత్యం తెలియడానికి, ధైర్యంగా దానిని జీవితంలో ఆచరించడానికి ఎన్నో జన్మలు మధ్యలో తేడా ఉండవచ్చు. కనుక సత్యం చెప్పిన వెంటనే చేయాలి. అంటే దానికి ఎంత అభ్యాసం ఉండాలో. ఒకానొకతను చేపలు పడుతుండగా జీసస్ క్రైస్ట్ వెళ్ళాడు. ఏం చేస్తున్నావు నాయనా అన్నాడు. చేపలు పడుతున్నాను అన్నాడు. ఓహో, చేపలు పడుతున్నావా, మనుషులను పట్టే విద్య నేర్పిస్తాను, నాతో పాటు వస్తావా అన్నాడు. అలాగండి, మరి వచ్చేస్తానండి అన్నాడు. చూశారా, అతను చెప్పిన వెంటనే ఇతను చేపలు పట్టడం మానేసి జీసస్ క్రైస్ట్ వెంట వెళ్ళిపోయాడు. మరి అలాంటి ధైర్యం మనకుందా? ఆ విధంగా చేయడమే నిధిధ్యాసన. అంటే జీసస్ క్రైస్ట్ ధ్యానంలో కనిపించి ఏం చేయమని చెప్పాడో నువ్వు వెంటనే ఇల్లు వదిలేసి వెళ్ళిపో. అలా వెళ్ళిపోయి అందరికీ ధ్యానం గురించి నేర్పించు అని చెప్పినప్పుడు ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. అలా వెంటనే దారిలోకి రావటానికి మరికొన్ని జన్మలు పట్టొచ్చు. కనుక ప్రతి ఒక్క యోగ స్థితిలోనూ
కొన్ని జన్మలు పడుతుంటాయి గుర్తుంచుకోండి. కనుక దానిని నిధిధ్యాసన 2 అంటాం. అంటే ధ్యాన యోగంలో మన దివ్య చక్షువు తెరుచుకున్న తర్వాత అనేక మంది పరమ గురువులు మనకు ధ్యానంలో దర్శనం ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ మాటలు వినటం శ్రవణం, వాళ్ళ మాటలను మననం చేయటం 2వ స్టేజ్, వాళ్ళ మాటలను పాటించడం నిధిధ్యాసన. పాటించగా మళ్ళీ మనకు ఒకానొక విధమైన సాక్షితత్వం వస్తుంది. ఆత్మలోకాలు అన్నింటికీ సాక్షితత్వం వస్తుంది. మనకు కేవలం మన దేహ యాత్రలకే కాదు, ఆత్మయాత్రలన్నింటికీ కూడా సాక్షితత్వం వస్తుంది. ఇది సాక్షాత్కారం 2 అంటే జ్ఞానయోగం. 2వ భాగంలో మళ్ళీ శ్రవణం 2, మననం 2, నిధిధ్యాసన 2, సాక్షాత్కారం 2 అనే స్టేజెస్ వస్తాయన్నమాట. చూశారా ఎంత ఉందో? ఇదంతా బయటివాడికి ఏం తెలుస్తుంది? బయటివాడికి కనిపించదు. వీడు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు, సమయాన్ని వృధా చేస్తున్నాడు అనుకుంటారు పిచ్చోళ్ళు. ధ్యానులను చూసి ఈ ప్రపంచపు మనుషులు పిచ్చోళ్ళు అనుకోకపోతే వీడిది ధ్యానమే కాదు. జ్ఞానులను అజ్ఞానులు పిచ్చోళ్ళు అనుకుంటారు. అజ్ఞానం అనేది చాలా క్రింది దశ. జన్మ పరంపరలో, కర్మ పరంపరలో మొట్టమొదటి జన్మలలో వాడు తిని త్రాగడానికే పుడతాడు. వాడు అంత అజ్ఞానంలో ఉన్నాడన్నమాట. లేకపోతే నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి అనుకునేవాడు అజ్ఞానంలో ఉన్నవాడే. అజ్ఞానం అంటే మరి వాడి దశలో వాడికి అది కరెక్ట్, కానీ సంపూర్ణ సత్యంలో వాడు అజ్ఞాని అన్నమాట. ప్రతి మనిషి చిన్నప్పుడు చిన్నవాడుగానే ఉంటాడు. మరి పెద్దయ్యాక కూడా చిన్నప్పటిలాగానే ఉంటే అది అజ్ఞానమే కదా. అయితే తొందరగా జన్మ ముగించుకోవాలి. ఒకటే జన్మలో అంటే 5వ క్లాసులో 5 సార్లు ఉండకూడదు. 5వ క్లాస్లో ఒకటేసారి ఉండటం కరెక్ట్. 5వ క్లాస్లో 5 సార్లు ఉండడం తప్పు. ఒక్కొక్క యోగ స్థితిలోనూ ఒక జన్మ కానీ కొంతకాలం గడపడం కానీ కరెక్ట్. ఎప్పుడు అలాగే గడుపుతూ ఉండడం అనేది ఫెయిల్ అయిపోవటం అది ఎంత మాత్రం ఉచితం కాదు. కనుక ఈ విధంగా జ్ఞానయోగం 2వ భాగం అయిపోయిన తర్వాత మరి చివరికి మనం కర్మయోగం 2వ భాగంలోకి వెళ్ళిపోతాం. కర్మయోగం ఇంకా మనం రోడ్లు వేయించాం, చెట్లు నాటించాం, అవన్నీ చిన్న చిన్న స్టేజ్లు, అలాంటివి చెయ్యం. అయితే అందరికీ ధ్యానం నేర్పిస్తుంటాము. గౌతమ బుద్ధుడు ఏం చేశాడు? తన ధ్యానం నుంచి బయటికి వచ్చిన తర్వాత ధ్యానంలో తన జన్మలన్నీ చూసుకున్నాక, అంటే జ్ఞానయోగం 2వ భాగం అంతా పూర్తి చేసుకుని కళ్ళు తెరిచి ఇంకా నేను ఇదంతా ఎవరికి చెప్పాలి అని మొట్టమొదటిగా తన గురువులైన అలారకలముడు ఉద్దక రామభద్రుని గురించి ఆలోచించాడు. వాళ్ళకి చెప్పాలి, తన గురువులకి తాను చెప్పాలని చెప్పేసి, కానీ తన దివ్య చక్షువు ద్వారా వాళ్ళిద్దరూ శరీరాన్ని వదిలిపెట్టేశారని తెలుసుకున్నాడు. ఓహో, ఇంకా ఎవరికి చెప్పాలి? నాతో పాటు 5గురు వచ్చారే, వాళ్ళకి చెప్పాలి అని మళ్ళీ దివ్య చక్షువుతో చూశాడు. ఇప్పుడు అతనికి
దివ్య చక్షువు ఉంది. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు ఈయనకి. ఇతనేమో గౌతమ బుద్ధుడేమో మరి గయలో ఉన్నాడు. వాళ్ళేమో సారనాథ్ కాశీ దగ్గర ఉన్నారు. 200 కిలోమీటర్లు ఇంకా బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళ ఐదుగురికి ధ్యానం చెప్పాలని తన 5 స్నేహితుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. వాళ్ళకి కూడా ధ్యానం నేర్పించాడు. ఇదే కర్మయోగం 2వ భాగం. గుర్తుంచుకుందాం. ధ్యానం నేర్పించడమే కర్మయోగం 2వ భాగం. కర్మయోగం మొదటి భాగంలో ఏం చేశాము? చెడు చెయ్యకు నాయనా అని స్టేజ్ ఏలో చెప్పాం. మంచి చెయ్యి అని స్టేజ్ బిలో చెప్పాలి. ఫలితాన్ని ఆశించవద్దయ్యా అని స్టేజ్ సిలో చెప్పాం. నేను అనేది లేకుండా కర్మలు చేయమని స్టేజ్ డిలో చెప్పాం. కర్మయోగం 2వ భాగంలో ఏముంది? కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, గంటలు కళ్ళు 2 మూసుకో, నీ పెళ్ళాం పిల్లల్ని మనస్సులో రానీయకు, నీ ఆత్మతో నువ్వు ఉండు అని ఈ విధంగా ప్రబోధించడమే, ఈ విధమైన మాటలు పలకడమే ఇదే కర్మయోగం 2వ భాగం. చూశారా? అందరినీ ధ్యానంలో దింపడమే కర్మయోగం 2వ భాగం. జీసస్ క్రైస్ట్ అదే చేశాడు. ఏదైతే మనం ధ్యానం అనుకుంటున్నామో అదే మరి జీసస్ క్రైస్ట్ అందరితో చెప్పాడు. కానీ అది మరుగున పడిపోయింది. బుద్ధుడు కూడా చెప్పాడు, కానీ భారతదేశంలో మళ్ళీ అది మరుగున పడిపోయింది. మళ్ళీ పూజలు, ప్రార్థనలు, టెంకాయలు వచ్చాయి, కానీ బుద్ధుడు చెప్పింది మాత్రం పారిపోయింది ఈ దేశంలోంచి. ఆ పారిపోయిన ధ్యానాన్ని మళ్ళీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ భారతదేశంలోకి తీసుకువస్తున్నారు. జీసస్ క్రైస్ట్ చెప్పిన యథార్థాన్ని మర్చిపోయి అందరూ ప్రార్థనలో మునిగిపోయారు. నిజానికి ఆయన పలుకుల ద్వారా అందరూ ధ్యానంలో మునగవలసింది. కనుక జీసస్ క్రైస్ట్ చెప్పిందొకటి, అందరూ చేస్తున్నదొకటి. ఆయన చెప్పింది సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ వితిన్. అందరూ బయట తిరుగుతున్నాం, లోపల తిరగవలసింది పోయి బయట తిరుగుతున్నాం. చూశారా? కనుక కర్మయోగం 2వ భాగంలో అంటే ఫైనల్ స్టేజ్లో ఏ మనిషి అయితే అందరికీ ధ్యానం నేర్పిస్తుంటాడో అతడు చివరి జన్మల్లో ఉన్నవాడు. ఏ మనిషి అయితే అందరికీ ఆత్మజ్ఞానం ప్రబోధిస్తుంటాడో అతడు చివరి జన్మల్లో ఉన్నవాడు. ఏ మనిషి అయితే ఊరూరు తిరిగి చెప్తుంటాడో, కనబడిన ప్రతి వాడికి చెప్తుంటాడో ధ్యానం గురించి, ఆత్మజ్ఞానం గురించి, అతడు చివరి జన్మల్లో ఉన్నవాడు. అతనికి ఇక జన్మ లేదు, వాడు మళ్ళీ తిరిగి రాదు అన్నాడు జీసస్ క్రైస్ట్. హీ విల్ నాట్ కమ్ అగైన్. కనుక చూశారా? జీసస్ క్రైస్ట్ లాగా జీవిస్తే కానీ మన జన్మ చివరి జన్మ కాజాలదు. గౌతమ బుద్ధునిలాగా జీవిస్తే కానీ మన జన్మ చివరి జన్మ కాజాలదు. వర్తమాన మహావీరునిలాగా మన జన్మ ఉంటేనే కానీ ఆఖరి జన్మ కాజాలదు. వీళ్ళందరి జన్మ అసలు అర్థం ఏంటి? అందరికీ ఆత్మ గురించి చెప్తున్నారు, మంచి పనులు చెయ్యి, చెడు చెయ్యకూడదు అని బోధించేవారు వీళ్ళు. నువ్వు శరీరం కాదు, ఆత్మవని తెలుసుకో. నువ్వు మానవుడివి కాదు, మాధవుడవని తెలుసుకో. నువ్వు జీవుడివి కాదు, దేవుడవని తెలుసుకో. యు ఆర్ దట్. కనుక ఆ విధంగా ప్రతి మనిషికి బోధించడమే, మరి అందరినీ ధ్యానంలో కూర్చోపెట్టడమే ఇదే
కర్మయోగం రెండవ భాగం. ఈ విధంగా మనం యోగ పరంపర అన్న కాన్సెప్ట్ గురించి విస్తారంగా తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి అంతా చెప్తాను, ఎందుకంటే దీన్ని మళ్ళీ రిపిటేషన్ చేయవలసిందే, మళ్ళీ వినవలసిందే. తమోగుణ కర్మలు ఇప్పటి అంశం. మానవుడు ఎన్నో మానవ జన్మలు ఎత్తిన తర్వాత చివరి జన్మల్లోనే యోగం గురించి ఆలోచిస్తాడు, యోగ పరంపరలోకి వస్తాడు. మొట్టమొదటి జన్మల్లో కేవలం రేపు ఇడ్లీ తినాలి, ఎల్లుండి దోశ తినాలి, ఆ తర్వాత నేను చికెన్ తినాలి, మటన్ తినాలి అని చెప్పేసి ఎంతసేపు తినడం మీదే ధ్యాస ఉంచుతాడు. లేకపోతే నాకు ఆ అమ్మాయి కావాలి అని చెప్పేసి భోగంలోనే ఉంటాడు. అది కరెక్ట్, తప్పేమీ కాదు. కానీ అది మొట్టమొదటి స్టేజ్ మట్టుకే మానవుడి జన్మ పరంపరలో. తర్వాత అంశం రజోగుణ కర్మలు. తర్వాత కొన్ని జన్మల పరంపరలో రజోగుణంలో వస్తాడు. రావణాసురుడిలాగా అందరిని చీల్చి చెండాడుతుంటాడు. అందరూ వీడి కాళ్ళ క్రిందే ఉండాలి, నిన్నొక్కడినే ఎమ్మెల్యే కావాలి, నేనే ఎంపీ కావాలి, పక్కవాడు కాకూడదు, వాడు ఎందుకు అవ్వాలి, వాడికన్నా నాకే అధికారం ఉండాలి అని చెప్పేసి వాడిని చంపేస్తుంటాడు. వాడి మీద బాంబులేస్తుంటాడు. ఎందుకంటే వీడికే అధికారం కావాలి. అందుకు అవతలి వాడి ప్రాణాలతో బ్రతకకూడదట. చూశారా ఎంతటి బాధాకరము. ప్రతి మనిషి, ప్రతి రాముడు కూడాను ఒకప్పుడు రావణాసురుడిగా ఉన్నవాడే. ప్రతి రావణాసురుడు కూడాను తర్వాతి జన్మల్లో రాముడైన వాడే, గుర్తుంచుకోండి. తర్వాత అంశం సాత్విక గుణ కర్మలు. కనుక కొన్ని జన్మలు ఇలా రజోగుణంలో అయిపోయిన తర్వాత సాత్విక గుణంలో వస్తుంటాడు. ఇక విభీషణుడి జన్మలు వస్తుంటాయి. మొట్టమొదటిగా తమోగుణంలో, అంటే తిండి తినడంలో ఎక్కువైపోయి అజీర్తి చేసి బాధపడుతుంటాడు. ఆపై రజోగుణంలో, అంటే చంపడంలో తాను కూడా ఎన్నోసార్లు చంపబడి చివరికి తాను కూడా దుఃఖంతో ఉంటాడు. కనుక ఆ జీవాత్మ కొట్టుకుంటూ ఉంటుంది, దుఃఖంతో అలమటిస్తూ ఉంటుంది. ఎన్నో జన్మల తర్వాత నాకింకా దుఃఖం ఉండకూడదు, దానికి నేనేం చేయాలి అన్నప్పుడు అప్పుడు మెల్లిమెల్లిగా ప్రవచనాలు వింటుంటాడు. ఎక్కడ సువార్త కూటములు ఉంటాయో అక్కడికి వెళ్తుంటాడు. ఎక్కడ గీతాయజ్ఞాలు, యాగాలు జరుగుతుంటాయో అక్కడకు వెళ్ళి కనుక్కుంటూ ఉంటాడు. ఏం చెప్తున్నారు వీళ్ళు అని. వాళ్ళు ఏం చెప్తారు చూశారా, అక్కడికి పోయి మొట్టమొదటిగా తెలుసుకుంటాడు. ఓహో, నేను చెడు చేయకూడదా, నేను ఇంకా పీత తినకూడదా, రొయ్య తినకూడదా, అది చెడా, తోటి ప్రాణిని ప్రేమించాలా, చంపకూడదా, ఓహో అయితే ఇవాల్టి నుంచి నేను మాంసం మానేస్తున్నాను అంటాడు వాడు. చూశారా, అది ఫస్ట్ స్టేజ్ ఏ, కర్మయోగం మొదటి భాగంలో. తర్వాత మెల్లిగా అన్నింటినీ ప్రేమించడం ప్రారంభిస్తాడు. చేపలకి అన్నం పెట్టడం మొదలు పెడతాడు, కోళ్ళకి అన్నం పెట్టడం మొదలు పెడతాడు, తోటి మానవులకి రోజు ఇంత అన్నదానం చేస్తుంటాడు. ఎవరికైనా బట్టలు లేకపోతే బట్టలు ఇస్తుంటాడు. అంటే మంచి చేయడం మొదలు పెడతాడు స్టేజ్ బిలో. తర్వాత ఏం చేస్తాడంటే
ఫలితాన్ని ఆశించకుండా ఉండటం. అది కొంచెం కష్టం, కానీ మెల్లిమెల్లిగా పైకి ఎదుగుతోంది కదా ఆత్మ, అన్నీ సాధిస్తోంది. ఇంకా కొన్ని రోజులకు నేను అనేదే లేకుండా చేసుకుంటాడు. ఇలా కర్మయోగం మొదటి భాగంలో కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ జ్ఞానయోగం మొదటి భాగంలోకి వచ్చి, ఓహో నేను ఆత్మనా, శరీరాన్ని కాదా, అయితే ఓహో నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఆత్మను అని మననం చేస్తుంటాడు. ఆత్మగా జీవించడం మొదలు పెడతాడు. ఎవరైనా చనిపోతే శరీరమే చచ్చిపోతుందోయ్, ఆత్మగా ఎప్పుడు ఉంటాడు, కనుక నువ్వు బాధపడకు నాయనా అని వీడే వాడికి చెప్తుంటాడు. చూశారా, అంటే జ్ఞానయోగం మొదటి భాగంలో ఉన్నాడన్నమాట. వాడు ఆత్మను చూడలేదు, ధ్యానం చేయలేదు, దివ్యచక్షు రాలేదు, కానీ ఆత్మ ఉందని జ్ఞానపరంగా తెలుసుకున్నాడు. ఆ విధంగానే జీవిస్తున్నాడు. పరలోకాలు ఉన్నాయని జ్ఞానపరంగా తెలుసుకున్నాడు. ఆ విధమైన అవగాహనతో జీవిస్తున్నాడు. పరలోకాలు తాను స్వయంగా చూడలేదు. తాను స్వయంగా చూసి ఉంటే జ్ఞానయోగం రెండవ భాగంలో ఉండేవాడు. కానీ థియరిటికల్గా తెలుసుకున్నాడు. యోగుల ముఖతా గ్రంథ సహితంగా తెలుసుకున్నాడు. దాన్ని విని హాయిగా ఆనందిస్తున్నాడు, జీవిస్తున్నాడు. కనుక జ్ఞానయోగం మొదటి భాగంలోనే ఉన్నాడు. కానీ ఇలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత పరోక్షంగా ఉన్న జ్ఞానంతో వాడు ఇష్టపడడు. ప్రత్యక్షమైన జ్ఞానం కావాలి, నేను కూడా చూడాలి, చనిపోయిన తర్వాత ఏమవుతుంది అన్నది నేను స్వయంగా చూడాలి. వాడు ఇంకా కళ్ళు రెండు మూసుకొని కూర్చుంటాడు. ఆ తర్వాత అందరితోనూ తనే స్వయంగా చెప్తాడు, ఓహో నువ్వు చూడదలుచుకున్నావా, అయితే కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు అని అవతలివాడు కొన్ని రోజులు పెడతాడు. మైండ్ కుదరడం లేదండి అంటాడు. నిజమైన ఆయన మొట్టమొదట్లో క్రికెట్ నేర్చుకున్నప్పుడు బాల్ వికెట్ మీదకి పోదు. మెల్లిమెల్లిగా రోజు ప్రాక్టీస్ చెయ్యి, క్రమక్రమంగా బాల్ వికెట్ మీదకి పోతుంది. అలాగే రోజు అభ్యాసం చేయి, కళ్ళు రెండు మూసుకో, మెల్లిమెల్లిగా అంతా వస్తుంది. మైండ్ కుదట పడుతుంది. ఎందుకు కుదట పడదు? అలా కూర్చోపెట్టగా అవును సార్, నాకు మైండ్ కుదట పడిపోయింది అంటాడు. వెరీ గుడ్, అలానే కూర్చో మరి, ఎంతో బాగుందని వాడు అంటాడు. అంత బాగుందా, వెరీ గుడ్, ఇంకా కూర్చో మరి. అలా కూర్చోగా వాడి నాడీ మండలం సంపూర్ణంగా శుద్ధం అవుతుంది. అంటే ఎన్నో తమోగుణ జన్మల్లో, ఎన్నో రజోగుణ జన్మలో ఎంత హింస చేశాడో, ఎన్ని ఆత్మలకి అవన్నీ, ఆ బాధలన్నీ ఇప్పుడు అనుభవించాలి. నాడీ మండల శుద్ధి జరగాలి. ఆ బాధలన్నింటినే కుండలిని పెయిన్స్ అంటాం. ఎలాగైతే డెలివరీ పెయిన్స్ అనుభవిస్తామో అవన్నీ అనుభవించిన తర్వాత దివ్య చక్షువు తెరుచుకుంటుంది. అప్పుడు వాడంటాడు, సార్ నాకు నిన్న ధ్యానంలో ఒక చెట్టు కనబడింది, ఒక ముసలాయన కనబడ్డాడు, గడ్డం పెట్టుకొని ఉన్నాడు. ఓ అలా గాలిలో వెళ్ళిపోతున్నారండి చాలామంది. అవునా, చూశావా? ఇంకా బాగా చూడటం అభ్యాసం చెయ్యి. మసకగా చూశాను సార్ అంటాడు. మళ్ళీ కూర్చో, ఇంకాస్త శుద్ధంగా చూస్తావు,
ఇంకొంచెం ఎనర్జీ తీసుకుంటే ఇంకొంచెం క్లియర్గా చూస్తావు. చనిపోయిన నా తల్లి వచ్చింది సార్, నా పక్కనే కూర్చుంది, నాకు అన్నం తినిపించింది అన్నాడు ఒక ఆయన గుంతకల్లో. ఓహో, అన్నం తినిపించిందా? ఓ వెరీ గుడ్. ఆ తల్లి కనిపించి మాంసం తినకు నాయన అని చెప్పిందంట. అతడు మరునాటి నుండి మాంసం తినడం మానేశాడు. పిరమిడ్ మాస్టర్ వీరారెడ్డి అని చెప్పేసి గుంతకల్లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. కనుక ఈ విధంగా మనకు ధ్యానంలో అనుభవాలు రావటం మొదలు పెడుతుంటాయి. నేను ఈ వర్తమాన జన్మలో ఒక బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాను. నా గత జన్మలో నేను ఒక ముస్లిం సూఫీ మాస్టర్ గోల్కొండ దగ్గర, అంతకుముందు జన్మలో నేను ఒరిస్సాలో పుట్టాను, అంతకుముందు జన్మలో నేను అమెరికాలో పుట్టాను. ఇలా నా జన్మలన్నీ నాకు తెలుసు. ఈ విధంగా ఆ దివ్య చక్షువుతో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ జన్మ పరంపర మొట్టమొదటి జన్మ నుండి అన్ని జన్మలను చూసుకుంటూ ఓహో, నేను ఆడగా పుట్టానా, మగగాను పుట్టానా, రాజుగాను పుట్టానా, పేదగాను పుట్టానా, ఇండియాలో పుట్టానా, అమెరికాలో పుట్టానా, కొన్ని జన్మలు హిందూగాను ఉన్నానా, కొన్ని జన్మలు ముస్లింగా ఉన్నానా, ఇవన్నీ తెలుసుకొని పకపక నవ్వుకుంటాడు. అప్పటి నుంచి వాడి జీవితంలో నవ్వు మొదలవుతుంది. దుఃఖం అంతమైపోతుంది. నిర్వాణ స్థితిలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఇంకా తాను ప్రవేశించాడు కనుక ఇక అందరినీ ప్రవేశింపచేయాలి కనుక వెళ్తాడు అందరినీ ధ్యానంలో దించడానికి. దీనికోసం తన పెళ్ళాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. మరి పెళ్ళాం మొగుటిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అమ్మలక్కల కబుర్లు వదిలిపెట్టడం మాత్రం తప్పనిసరిగా కావాలి. ఇక వాడిట్ట వీడిట్ట అనే బోగట్ట తీయటం మానేసి ప్రతి మనిషి కూడాను ఇదిగో చూడు, నువ్వు ధ్యానం చెయ్యి, నేను ధ్యానం చేశాను, నా దివ్య చక్షువు తెరుచుకుంది, నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా కూర్చో అని అందరినీ ప్రోత్సహించేలా తన జీవితాన్ని మలుచుకుంటాడు. అదే బుద్ధ జీవితం, అదే జీసస్ జీవితం. కనుక ఇదే యోగ పరంపర అన్న కాన్సెప్ట్. దీని గురించి మనం విస్తారంగా ఇక్కడ తెలుసుకున్నాం. ఒక్కొక్క యోగ స్థితిలోనూ తెలివైన వాడైతే ఒక జన్మలో ముగించుకోవచ్చు. కొంచెం తెలివి తక్కువగా ఉన్నవాడైతే కొన్ని జన్మలను తీసుకోవచ్చు. లేకపోతే ఇంకా తెలివైన వాడైతే ఒకే జన్మలోనే ఒకటికి మించి యోగ స్థితులను ఒకటేసారి దాటేయవచ్చు. ప్రతి మనిషికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. ఎవరు ఇంకొకరిని నిర్దేశించరు, ఎవడు ఇంకొకరిని నిర్దేశించలేడు. ఎవడిని వాడే కనుక్కోవాలి, ఎవడిని వాడే ఉద్ధరింప చేసుకోవాలి. ఒక ఆత్మ ఇంకొక ఆత్మకు సూచన ఇవ్వగలదు, కానీ తన ఆత్మశక్తిని ప్రసాదించి ఆ ఆత్మను అలా చేయించలేదు. ఎవరి హోంవర్క్ వాళ్ళే చేసుకోవాలి. ఎన్ని జన్మలైనా పట్టవచ్చు, ఎన్ని యుగాలైనా పట్టవచ్చు, అది ఇంకొక ఆత్మకి పట్టదు. ఏ కృష్ణునికి పట్టదు, ఏ జీసస్కి పట్టదు. నువ్వు ఎన్ని జన్మలు తీసుకుంటున్నావని చెప్పేసి అది అతని ధర్మం. చేయలేకపోతే మన కర్మం అవుతుంది, మన కర్మం అది. చేస్తే మనం ఆనందం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానామవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నిన్ను జీసస్ క్రైస్ట్ ఉద్ధరించాలంటే
జీసస్ క్రైస్ట్ ఉద్ధరించలేడు. ఆయనేం చెప్పాడు? యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఏం చేస్తావో అదే పొందుతావు. నువ్వు ఏం చేయాలో నేను చెప్పాను. నువ్వు ఏం చేస్తే ఏం పొందుతావో నేను చెప్పాను. నువ్వు చేస్తావో చేయవో, ఎంత తీవ్రతతో చేస్తావో, ఎంత తీవ్రత లేకుండా చేస్తావో అది నీ ఇష్టం నాయన. భగవద్గీతలో కృష్ణుడు అంతా చెప్పి అర్జునుడితో అన్నాడు, యథేచ్ఛసి తథా కురు. నీ ఇష్టం వచ్చినట్లు చేయు నాయన అన్నాడు. కనుక ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరు ఎంత కష్టం చేస్తే అంత ఫలితం పొందుతారు. సంగీత కష్టం చేస్తే సంగీత ఫలం వస్తుంది. వ్యాపార కష్టం చేస్తే వ్యాపార ఫలం వస్తుంది. సంసార కష్టం చేస్తే సంసార ఫలం వస్తుంది. ధ్యాన కష్టం చేస్తే ధ్యాన ఫలం వస్తుంది. కష్టే ఫలి. కష్టం లేకుండా ఫలం రాదు కదా. కనుక ధ్యానం చేయండి. ధ్యానం చేయని వాళ్ళంతా తమకి తాము శత్రువులు. ధ్యానం చేసే వాళ్ళంతా తమకు తాము బంధువులు. మాంసం తినే వాళ్ళంతా తమకి తాము శత్రువులు. మరి శాకాహారం తినేవాళ్ళు, మితాహారం తినేవాళ్ళు 3 ఇడ్లీ ఆకలి ఉంటే 4 ఇడ్లీలు తినకూడదు. 3 ఇడ్లీల ఆకలి ఉంటే 3 ఇడ్లీలతో ఆపేసేయాలి. ఇడ్లీ ఎంత బాగున్నా, వేడివేడిగా ఉన్నా, మంచి గుమగుమలాడుతున్నా అది ఆకలి ఎంత ఉందో అంతే తినాలి. అలాగే నిద్ర ఎంత అవసరమో అంతే పోవాలి. కనుక ఈ రకమైన విషయాలన్నీ కూడాను పిరమిడ్ మాస్టర్లందరికీ తెలుసు. పిరమిడ్ ధ్యానులందరూ కూడాను అందరికీ చక్కటి ధ్యానం నేర్పిస్తూ తాము స్వయంగా అభ్యాసం చేస్తూ ఎంతో ఆనందంగా, ఎంతో ఆరోగ్యంగా, ఏ డాక్టరు దగ్గరికి వెళ్ళకుండా, ఏ మందులు పుచ్చుకోకుండా హాయిగా జీవిస్తున్నారు. వాస్తవానికి డాక్టరు అవసరమే లేదు, మందుల అవసరమే లేదు. చేయవలసినవి చేస్తే చాలు. అంటే మాంసం తినకుండా శాకాహారం కూడా మితాహారంగా తింటూ 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన సాంబారు తినకుండా ఫ్రెష్గా ఉన్న సాంబారు అప్పటికప్పుడు తీసుకుంటూ, మరి మితాహారంగా ఉంటూ, ఎక్కువగా ధ్యానం చేస్తూ, చక్కగా 3వ కన్ను తెరుచుకుంటూ, అనేక లోకాలు చూసుకుంటూ, ఈ విధంగా అందరికీ బోధిస్తూ గడపడమే అదే అత్యద్భుతమైన జీవితం. ఈ విధంగా పిరమిడ్ మాస్టర్లందరూ అత్యద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ధ్యాన శిక్షణ ఇవ్వాలి. మొక్కై వంగనిది మానై వంగదు కదా, శుభస్య శీఘ్రం కదా. కనుక అందరూ వెంటనే ధ్యానంలో దిగాలి. చిన్నప్పటి నుంచే ధ్యానం అభ్యాసం చేయించాలి. చిన్నప్పటి నుంచే చెడు అలవాట్లు మానేయాలి. వాస్తవానికి చెడు అలవాటు అన్నది ఒక్కటే, అది మాంసం తినడమే. మంచి అలవాటు అన్నది ఒక్కటే, అది ధ్యానం చేయటమే. హింస చోడియే హంస పకడియే. హింస వదిలిపెట్టడం, మరి హంసను పట్టుకోవడము. హంస అంటే శ్వాస. ఎక్కడికి పోనక్కర్లేదు. మన శ్వాస మీద మనకి గురి కావాలి. శ్వాసే గురువు. కనుక ఈ విషయాలన్నీ మనం ఎన్నో విషయాలు అంతకుముందే తెలుసుకున్నాం. ఈరోజు యోగ పరంపర అన్న కాన్సెప్ట్ తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు. మీ ద్వారా ఈ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికంతా, సకల లోకానికంతా కూడాను ఈరోజు అత్యద్భుతమైన విషయం యోగ పరంపర అన్న విషయం తెలిసింది. మరి ఈ విషయాన్ని మళ్ళీ చదవాలి.
ఒకసారి చదివితే సరిపోదు, మాటి మాటికి చదివి అది మననం చేసుకుని దానిని అభ్యాసం చేస్తే దాని యొక్క ఫలం సాక్షాత్కారం మనకు వస్తుంది.